హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మనకి పూల తోట చూసారా ఎంత బాగుందో. పూల తోట అండి మనది. పూల మొక్కలన్నీ ఒక దిక్కున వేసాము. ఇంకా మందార మొక్కలే వేయలేదు, అక్కడే ఉన్నాయి. అవి కూడా తెస్తే ఇంకా మన పూల తోట ఇంకా మొత్తం చామంతులు, కనకాంబరాలు, జినియా, బంతి ఇవ్వండి అంటే డిసెంబరాలు, పేపర్ ఫ్లవర్స్. ఇదిగోండి చూసారా, మన కత్తి మందారం 2 పూసినాయి ఇవాళ. ఇవ్వండి సాయంత్రం అత్తడికి ఇలా రెడ్ కలర్ వచ్చేస్తాయండి. వైట్ ఉండే ఉదయం, మధ్యాహ్నం పింక్ ఉండని, ఇప్పుడు రెడ్గా అయిపోతున్నాయి. 2 పూసినాయి ఇవన్నీ. ఇవ్వండి గులాబీలు ఎంత బాగా పూస్తున్నాయి చూడండి. ఇవ్వండి పేపర్ ఫ్లవర్స్. ఇవ్వండి నాటు గులాబీ, సెంటు గులాబీ ఉదయం ఉండింది, రాలిపోయింది. ఇవన్నీ ఇలా పూయడానికి నేను ఒక ఫర్టిలైజర్ ఇస్తానండి, మిక్స్డ్ ఫర్టిలైజరు. అది ఏంటో కలుపుదాం రండి. అన్నీ కలిపి ఇస్తాండి. నెలకొకసారి మనకి పువ్వులు ఇలాగా పూస్తాయి అన్నమాట. కోయట్లేదండి, కనకాంబరాలు డిసెంబర్లు రాలిపోతున్నాయి. అందానికని ఉంచేస్తున్నాను. ఇవ్వండి జినియా ఎంత బాగా పూస్తున్నాయో. చామంతులు ఇప్పుడే విడుస్తున్నాయండి, ఒకటి. అవి ఫస్ట్ విడిచినాయి, తర్వాత ఎల్లో విడిచినాయి, ఇప్పుడు ఇవి విడుస్తున్నాయి చూసారా. ఇవ్వండి ఇవి కూడా ఎల్లోనే, ఇవి వైట్ అనుకుంటా. అలాగా పూస్తాయండి మనకి పువ్వులు. బంతి పూలు చూసారా ఎంత బాగా పూస్తున్నాయో. చెట్టు నిండా పూలు అండి, అన్నీ ముద్ద బంతులైనవి. అది ఎంత పెద్ద పువ్వు చూసారా. ఇంకా బరువుకి వంగిపోతుందండి. ఇంత పెద్ద పువ్వు చూడండి. ఇవ్వండి చెట్టు వంగిపోయిందండి, ఇలా కట్టాలి. ఇవ్వండి ఎంత బాగుందో చూడండి. ఇవ్వండి పెద్ద పువ్వు, ఇది మొత్తం విడిచిందండి, అందువల్ల ఇంత పువ్వు ఉంది. ఇలా విడిస్తాయి ఇవన్నీను. ఇలా పుయ్యాలంటే మనం నెలకొకసారి, నేను ఇప్పుడు ఇచ్చే ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే ఇలాంటి పువ్వులు పూస్తాయండి బాగా. రండి వీడియోలోకి వెళ్దాం. ఇది మిక్స్డ్ ఫర్టిలైజర్ అండి. ఇది మనం పశువుల ఎరువు అండి. మనం ఎరువు లేని వాళ్ళు వర్మి కంపోస్ట్ ఉంటుంది కదా, అదన్నా వేయచ్చు, అది కూడా కలపచ్చు. ఎరువు ఉన్నవాళ్ళు ఎరువు కలుపుకోవచ్చు. దీంట్లో ఏం కలుపుతానంటే, ఇది కొంచెం వేపపిండి అండి. మనకి మట్టిలో ఫంగస్ అది ఉన్నా పోతుంది. వేపపిండి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. నేను నెలకొకసారి వేస్తున్నానండి పూల మొక్కలకి ఈ మిక్స్డ్ ఎరువు. ఒక 3 గుప్పులు వేస్తున్నాను. ఇది ఒక 2 కేజీలు ఉంటుందండి ఎరువు. ఒక 2 కేజీలు ఉంటుంది. దాంట్లో వేపపిండి 4 గుప్పులు వేసాను. అలాగే ఇది ఎసమ్ సాల్ట్ అండి. ఇదిగోండి ఎసమ్ సాల్ట్ కూడా మనకి గులాబీ మొక్కలు, సామంతి మొక్కలు, అన్ని పూల మొక్కలు గ్రీన్గా ఉంటాయండి, ఆకులు ఎల్లోగా మారకుండా. మందారాలు ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. అదే 2 గుప్పిళ్ళు. అలాగే ఇది మస్కడ్ కేక్ పౌడర్ అండి. మన సామంతి మొక్కలు బాగా పూస్తాయండి. ఆవు పొడి, ఆవాలు పొడి చేస్తాం కదా, అది మస్కడ్ కేక్ పౌడర్ అన్నమాట. ఇది నెలకొకసారి ఇలాగా అన్నీ కలిపిస్తాండి. మిక్స్డ్ ఎరువు మనకి పువ్వులు బాగా పూస్తాయండి. చాలండి. ఇది బోన్మిల్ అండి. బోన్మిల్ కూడా బాగా పూస్తాయి పువ్వులు. ఇంకొక 2 గుప్పులు, 3 గుప్పులు ఉంటుందండి. ఉజ్జంపు వేసాను. అలాగే మనకి ఇది సాప్ ఫంగస్ పౌడర్ అండి. ఒక స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఫంగస్ ఏమన్నా ఉన్నా మొదల్లో పోతుంది. ఫంగస్ రాదు మొక్కలకి, ఎండు తెగులు అలాంటివి రావన్నమాట. ఇదండి చూసారా, ఇది ఎప్పుడో సానాలు అయిన తెప్పించి అలా ఉంది, ఇంకా వేసేస్తున్నాను మొక్కలకి. ఇది మైక్రో న్యూట్రియన్స్ అండి.
ఇది మనం నాసుతో చేస్తారు. చెరువులో నాసు ఉంటుంది కదా, ఆ నాసుతో చేస్తారన్నమాట. ఇది ఒక గుప్పుడు వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. గులకలు అన్నమాట. ఇది కూడా మన గులాబీ మొక్కలు బాగా పనిచేస్తుందండి, బాగా పువ్వులు వస్తాయి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి, కలిపేయాలి. మన పువ్వుల మొక్కలు సరిపోద్ది, ఎక్కువ ఇవ్వకూడదండి. గుప్పుడు ఇస్తే చాలు. నెలకు ఒక గుప్పుడు మొక్కకి ఇస్తే చాలు, ఎక్కువ వేయక్కర్లేదు. చిన్న కుండీలే కదా పూల మొక్కలు. బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేను ఇచ్చి నెల అయిందండి, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను. అలాగా నెలకు ఒకసారి ఇస్తండి, మనకు పూలు బాగా పూస్తాయండి. ఇలా కలపాలి, కిందకి పైకి మొత్తం కలిసిపోవాలి ఎరువులో మనం వేసినవి అన్నీ. కలిసిపోయిందండి మొత్తం. ఇప్పుడు వేద్దాం రండి మొక్కలకి. గులాబీ మొక్కల నుండి వస్తానండి. ఇది మొన్న నర్సరీ నుండి తెచ్చాక వేసి ఒక 4 రోజులు అయిందండి. దీనికి వేయక్కర్లేదు. ఇది కుండీలో వేసేటప్పుడు మొత్తం అన్నీ కలిపి వేసాను. ఇది ఒకటి, ఇది ఒకటి ఆరెంజ్ మొక్క, ఆరెంజ్ కలర్ మొక్క. ఈ రెండింటికి వేయట్లేదండి, మొన్నే వేసాము. అందువల్ల మనం ఉన్న మొక్కలకి వేద్దాం. ఇప్పుడు వేస్తే చాలండి. పిచ్చి మొక్కలు ఉంటే పీకేయాలి. ఇలాగా మొదలు కొంచెం దూరంగా వేసుకుంటే, ఎక్కువ వేయక్కర్లేదండి. ఇప్పుడు అన్నీ కలిపాం కదా. పూల మొక్కలన్నిటికీ సరిపోద్దండి ఇది. వాటర్ ఫ్లవర్స్ అన్ని పూల మొక్కలకి వేసుకోవచ్చండి. బాగా పూస్తాయండి ఇవన్నీ కలిపి వేయడం వల్ల ఎరువు. ఇది కుండీ మార్చాలండి, చిన్నది అయిపోయింది. ఇది నాటు గులాబీ కొమ్మతో వేసింది, బాగానే నాటుకుంది, పూలు పూస్తుంది. 2 స్టిక్లు వేస్తున్నాను. దీనికి వేయట్లేదండి, మొన్నే వేసాను అన్నీ. కుండీ మార్చేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు వేయక్కర్లేదు. 2 కుండీలకి ఇక్కడ ఇంకా 2 మొక్కలు ఉన్నాయండి గులాబీలు. గులాబీ అండి. కుండీ సైజుని బట్టి వేసుకోవాలండి. పెద్ద కుండ అయితే 2 గుప్పులు, చిన్న కుండీ అయితే 1 గుప్పు వేయాలి. పేపర్ ఫ్లవర్స్ కూడా వేసుకుంటే మనకు బాగా పువ్వులు వస్తాయండి. అలాగే పత్తి మందారం కూడా వేస్తాను, పూస్తుంది కదా. మరి నేను బలమైన ఫుడ్ ఇవ్వాలి. 3 గుప్పులు వేసానండి. ఇప్పుడు చామంతులు వేస్తారండి. చామంతులు కూడా బాగా పూస్తాయండి ఇవి వేయడం వల్ల. కుండీకి ఒక 2 గుప్పులు వేస్తున్నాను. చివర కుండీకి చివర, మొదల్లో వేయట్లేదు. చామంతులు మొగ్గలతో ఉన్నాయి కదండి, మొగ్గలు బాగా విడుస్తాయి అన్నమాట. ఇలాంటి బలమైన ఫుడ్ ఇవ్వడం వల్ల. మిక్స్డ్ ఎరువు అన్నమాట ఇది. అన్నీ మిక్సీ చేసేసాం కదా.
మొగ్గలన్నీ మనకి పువ్వులుగా ఇచ్చుకుంటాయి అన్నమాట. బలం లేకపోయినా మొగ్గలుగా ఉండిపోతాయండి, విచ్చుకోవు. మన మొగ్గల్లో ఉన్నప్పుడు బలమైన ఫుడ్ ఇవ్వాలి. లైన్గా పెట్టుకుంటామండి. ఏ కలర్స్కి ఆ కలర్స్ అని కాదు, మన చామంతులంతా ఒక లైను, గులాబీలంతా ఒక లైను అలా పెడతాం. బంతులంతా ఒక లైను, జినియా అంతా ఒక లైను, అలా మొత్తం పూల మొక్కలంతా తెచ్చి ఇక్కడే పెట్టామండి ఎదురుగా. మనం పైకి రాగానే మనకి పూలు చూస్తే సంతోషంగా ఉంటుంది కదా. పువ్వులు ఏదైనా మన మనసు సంతోషంగా ఉండాలంటే పూల మొక్కలు చూడాలండి. డాబా పైకి రాగానే మనకు పూల మొక్కలు కనిపిస్తే మనసు బాగుంటుంది. ఇది ఒకే మొక్క అండి, ఎంత బాగా పూస్తుంది చూసారా. మొగ్గలతో ఉన్నప్పుడు మొన్న లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను కదా, అలాగా ఇప్పుడు ఇది ఎరువు, మిక్స్డ్ ఎరువు ఇలా ఇచ్చుకుంటే మనకి బాగా పూస్తాయండి. చూసారా కలరు, వైలెట్ కలర్ ఎంత బాగుందో. ఇంకా ఇవి అన్నీ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ ఇంకొక సామంతి ఉంది. కనకాంబరాలు కూడా ఇచ్చేస్తానండి. అన్ని పూల మొక్కలు అన్నిటికీ వేయచ్చండి ఈ మిక్స్డ్ ఫర్టిలైజరు. ఫర్టిలైజర్ అంటే ఎరువులకి, అదే ఎరువు అని వచ్చి ఫర్టిలైజర్. చూసారా కనకాంబరాలు ఎంత బాగా పూస్తున్నాయో. మనం ఇలాగే ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి మొక్కలకి. కుండీలో వాటికి మనం బలానికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే కానీ పొయ్యివ్వండి. ఉట్టి నీళ్ళు పోస్తే పొయ్యివ్వండి. లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఇలాంటి ఎరువులు ఇవ్వాలి, అప్పుడే మనకి పూలు బాగా పూస్తాయి. రెండు ఉన్నాయండి కుండీలు ఇక్కడ కనకాంబరాలు. ఇది సౌందర్య కనకాంబరం అండి. చూసారా ఎంత బాగా పూస్తున్నాయి. ఇప్పుడు బంతి మొక్కలకి వేస్తానండి. కొద్దిగా ఉంది, బంతిపూలు బాగా పూస్తున్నాయి కదా, వాటికి బలం కావాలి కదా. జినియా ఇది దాలియాకి వేస్తానండి. మొగ్గలతో ఉంది కదా, ఇవన్నీ మొగ్గలు. ఇది వైలెట్ లాగా ఉంది కలర్ చూస్తే. 3 మొగ్గలు వేసినాయండి దాలియా. దీనికి వేసేస్తాను.
చూశారు కదండి ఈరోజు వీడియో. మన పూల మొక్కలకి మంచి మిక్స్డ్ ఎరువు వేసాం, అన్నీ మిక్స్ చేసి వేసాం కాబట్టి మనకి పువ్వులు అలా పూస్తున్నాయి. నెలకొకసారి వేస్తానండి ఇలాగా వేయడం వల్ల మనకు పువ్వులు బాగా పూస్తున్నాయి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.